అయ్యో, మీరు మళ్ళీ లైక్ చేయడం మర్చిపోయారండి. సో ప్లీజ్ లైక్ చేసేయండి. ఏంటో ఎండ కాస్తుందని ఆరేస్తుంటే చినుకులు వస్తున్నాయి. అమ్మా, ఏంటి రుహిక ఈ మధ్య అసలు మా ఇంటికి రావట్లేదు? ఎలా ఉన్నావు? బాగున్నానత్త. మీ అమ్మ ఎలా ఉందే? బాగుందత్త. అయినా ఏంటే నువ్వు నీ కూర మీద తిరుగుళ్ళు అయినయా? పొద్దుననగా ఫ్రెండ్ ఇంటికని పోయావు, ఇప్పుడా ఇంటికి వచ్చేది? నువ్వు ఇలా అంటావనే వచ్చేస్తున్నానమ్మా. కానీ దారిలో సావిత్రమ్మ మాపు చేసి వాళ్ళ తోటలో పండినవన్నీ కోయించింది. అవన్నీ కోసొచ్చేసరికి ఈ టైం అయింది. పోనీ లేవే, పాపం ముసలావిడి కదా, కోసుకోలేక కోయమందేమో. ఇంతకే ఆ సంచిలో ఏంటే? ఇవా అన్నీ కోసాక కొన్ని ఇంటికి పట్టుకెళ్ళమని మనకు కూడా ఇచ్చిందమ్మా. అయినా బెండకాయలు ఎందుకే, మన తోటలోనే బోల్డెన్ ఉన్నాయి కదా. మాకు ఉన్నాయని ఎంత చెప్పినా వినలేదమ్మా. పట్టుకెళ్ళు అని తినేసింది. మనం అంటే సావిత్రమ్మకి అభిమానమే. అభిమానమా తొక్క, అన్నీ కష్టపడి కోసినందుకు ఒక 2 కాయలు ఇచ్చిందంతే. సర్లే అమ్మాయి, మామిడికాయ కోయి నేను తింటాను. ఆగైతే ఇంకో 2 బట్టలు ఉన్నాయి, వారేసి వచ్చి కోస్తాను. సరే అమ్మా, మనం గేమ్ ఆడుకుందామా? రాక్ పేపర్ సీజర్. నాకు ఒక పాయింట్. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. ఈరోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. అదే బినోమా అండి. బినోమా అనేది ఒక ట్రస్టెడ్ ట్రేడింగ్ యాప్ అండి. ఇందులో మీరు 1000 రూపీస్ కంటే ఎక్కువ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే బినోమాలో మీరు చేసే ప్రతి ట్రేడింగ్ పై 90% లాభాలు అయితే వస్తాయండి. అలాగే ఇందులో మినిమం డిపాజిట్ వచ్చేసి 500 రూపీస్. దాని ద్వారా మీరు 400 రూపీస్ ఎక్స్ట్రా మనీ కూడా సంపాదించుకోవచ్చు అండి. అలాగే ఇందులో మీరు 2000 రూపీస్ డిపాజిట్ చేస్తే మీకు 1600 రూపీస్ అయితే వస్తాయండి. అలాగే ఇందులో ఫోన్ పే, పేటిఎం, యూపీఐ ద్వారా మీరు ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే విత్డ్రా కూడా చేసుకోవచ్చు అండి. అలాగే ఇందులో కొత్త యూజర్స్ గురించి అయితే ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఉందండి. సో నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ నువ్వు తినేస్తావేంటే, చెల్లికి పెట్టు. ఇదిగో తీసుకో. అబ్బా ఎంత బాగుందో, చాలా తీయగా ఉందమ్మా. అవునత్త, చాలా తీయగా ఉంది. ఏ మందులు కొట్టకుండా సహజంగా పెంచి పండించిన పండ్లు కదమ్మా, అందుకే తీయగా ఉందేమో. అమ్మా నువ్వు కూడా తీసుకో అమ్మా, చాలా తీయగా ఉంది కదా. నాకొద్దమ్మా, నువ్వు తిను. అబ్బా తినమ్మా. నువ్వు తింటే నేను తిన్నట్టే రా, నువ్వు తిను. అయితే నువ్వు తింటే కూడా నేను తిన్నట్టే, తీసుకో అమ్మా. అవునమ్మా, ఎప్పుడు నువ్వు తిను అని నాకెందుకు పెడతావు? పెద్దయితే చిన్నప్పట్లా తినాలనిపించదా మీకు? అలా ఏం కాదురా, మాకు నచ్చినవన్నీ తినాలనే అనిపిస్తుంది. మరెందుకమ్మా ఎప్పుడు నువ్వు తిను అని ఫస్ట్ మాకే పెడతావు? ప్రతి తల్లి ఏది చూసినా కూడా మొదట తన పిల్లలకే పెట్టాలి, తన పిల్లలు తిన్న తర్వాతే తను తినాలి అనుకుంటుందిరా. అంతేకాని మొదట తనే తినేయాలని ఏ తల్లి అనుకోదు. నువ్వెంత మంచిదానివమ్మా. నా గురించి నీ ఇష్టాలన్నీ పక్కన పెట్టి నా ఇష్టాలనే నీ ఇష్టాలుగా మార్చుకున్నావు. బొబ్బాస్కాయ కోయినా అమ్మా? అవునమ్మా, మన తోటలో కూడా సపోటా కాయలు కాసినాయి కదా, నువ్వు తినేసాక ముగ్గునియో లేదో చూసొద్దాం. సరే అమ్మా.
మమ్మీ ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఏంటన్నీ పాడైపోయినాయి. అవి అప్పుడే తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి 1 వీక్ అవుతుందిరా. అప్పుడు కట్ చేసి ఇస్తానంటేనేమో వద్దు అన్నావు. ఇప్పుడు పాడైపోయాక అడుగుతున్నావా? నాకు ఇప్పుడు కావాలి మమ్మీ. నేను ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సరే అయితే పద షాపుకి వెళ్ళి తెచ్చుకుందాం. సరే మమ్మీ. ఎంత ఇచ్చావు మమ్మీ నువ్వు? 500 రా. సరే ఇవి తీసుకో. హా మమ్మీ. అయినా ఏంటి కొన్ని ఫ్రూట్స్ 500? హామా, అదే మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళ గార్డెన్లో అన్ని ఫ్రూట్స్ కాసేవి. అప్పుడు తినమంటే తినేవాళ్ళం కాదు. ఇప్పుడు కొనుక్కుని మరీ తింటున్నాం. ఇప్పుడు తెలుస్తుంది వాటి విలువ. సరే వెళ్దామా? హా మమ్మీ. అన్నీ ఒకేసారి అయిపోయాయేంటి? శనగపిండి కూడా లేదు. సర్లే పిల్లని తెమ్మందాం. ఓసే ఈ పిల్ల ఎక్కడికి పోయింది? మొక్కలకు నీళ్ళు ఏమైనా వేస్తుందేమో. ఏదో పిల్ల భయపెట్టేసావు కదే. అయినా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు ఎలాగో ఇంట్లో ఫోన్ వాడొద్దన్నావు కదమ్మా, అందుకే ఇంటి వెనక్కొచ్చి వాడుకుంటున్నా. ఇంట్లో వాడుకోవద్దు అంటే ఇంటి వెనక్కి వచ్చి వాడుకోమని కాదే. అయినా అస్తమాట ఫోన్ లో ఏం చూస్తూ ఉంటారే? ఇన్స్టాలో రీల్స్, యూట్యూబ్ లో వీడియోస్, స్నాప్చాట్ లో స్ట్రీక్లు, వాట్సాప్ లో స్టేటస్ లో, ఫేస్బుక్ లో పోస్ట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే 100కి పైగానే ఉంటాయమ్మా టైం పాస్ కి. ఏమోనే బాబు, అవేంటో కూడా నాకు అర్థం కావడం లేదు. అదే మా కాలంలో అనుకో, ఫోన్ వస్తే ఎత్తేవాళ్ళం, లేదంటే మేము ఫోన్ చేసుకునే వాళ్ళం అంతే. మళ్ళీ ఫోన్ ముట్టుకునే వాళ్ళం కాదు. అయినా నువ్వు ఇంక 24 గంటల ఫోన్ తో ఉండడం వల్లేనేమోనే నీ జుట్టంతా ఊడిపోయేలా సన్నగా అయిపోతుంది. కాలం మారిందమ్మా, అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంటామా ఏంటి? అయినా ఏంటమ్మా నువ్వు, ఇంకా ఏ జబ్బులు వచ్చినా కూడా ఈ ఫోన్ వాడడం వల్ల వచ్చిందంటే ఎలా? ఏమోనే బాబు, ఏం కాలం మారిందో ఏంటో. సరేలే, కిరాణా కొట్టుకు వెళ్ళి నేను చెప్పిన సామాన్లన్నీ తీసుకునిరా. అదేంటమ్మా, ఎప్పుడు నాన్నే కదా వెళ్ళి తెస్తారు? మొన్న నాన్న సరుకులు తెచ్చినప్పుడు ఇవన్నీ చెప్పడం మర్చిపోయాను రా. అసలే సాయంత్రం పెద్దమ్మ అక్క వాళ్ళు ఊరి నుండి వస్తున్నారు కదా, వాళ్ళకి కావాలరా, వెళ్ళి తీసుకురా. అలా అయితే నువ్వే వెళ్ళి తెచ్చుకో అమ్మా. ఏంటి నేను వెళ్ళాలా? నేను ఒక్క గుడికి మీ అమ్మమ్మ గారి ఇంటికి తప్ప మీ నాన్నగారు లేకుండా ఎక్కడికైనా వెళ్ళానా? నేను వెళ్ళను. నన్ను అంటావు కదమ్మా, ఏదైనా చేస్తేనే వస్తుంది, వెళ్తేనే తెలుస్తుంది అని. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళు, నీకు కూడా తెలుస్తుంది. ఈసారికి నువ్వు వెళ్ళమ్మా. ఇంకా నువ్వు మారవు. సర్లే, ఏం కావాలో చెప్పు. శనగపిండి, పచ్చి శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఉప్మా రవ్వ, ఆపమ్మా, ఇంత పెద్ద లిస్ట్ ఉందేంటే? ఇవన్నీ నాకు గుర్తుండవు, కానీ నువ్వు కూడా రా నాతో పాటు. నేనా? అయినా ఏంటమ్మా నువ్వు, ఇలా విడివిడిగా కొనుక్కునే బదులు నెలకొకసారి సిటీకి వెళ్తే అక్కడ డిమార్ట్ లాంటి పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, అక్కడైతే అన్నీ ఒకే చోట దొరుకుతాయి కూడా. ఇలా 10 షాపులు తిరగక్కర్లేదు. అవును, నిజమేనేమో. కానీ అన్నీ ఒకే చోటు ఉంటే అక్కర్లేనివన్నీ కొనేసుకుని డబ్బులన్నీ అక్కడే అవగొట్టేస్తామేమోనే. సర్లే, నువ్వు కూడా రా అమ్మా నాతో పాటు. సరే అయితే రా. చెప్పండి అమ్మా, ఏం కావాలి? 1 కేజీ శనగపిండి, 1/2 కేజీ పచ్చి శనగపప్పు, కేజీ ఉప్మా రవ్వ, 1 కేజీ వేరుశనగ గుళ్ళు, ఇంకో అమ్మా, నాకు అసలే మతిమరుపు. ఓ 2 గడ్డసాక ఇంకో 2 చెప్తురుగాను. సరే బాబు. ఇవిగోనమ్మా, మొత్తం 450 రూపాయలు అయ్యింది. సరే బాబు. అమ్మా నాకు చాక్లెట్ కొనమ్మా. చాక్లెట్? సరే బాబు, ఇదిగో డబ్బులు తీసుకుని 10 రూపాయలు చాక్లెట్ కూడా ఇచ్చేయి. 10 రూపాయలది కాదమ్మా. మరి ఇంకెంతే? 15 రూపాయలదా? కాదమ్మా, 150 రూపాయలు డైరీ మిల్క్ కొనమ్మా. ఏంటి, ఒక్క చాక్లెట్ 150 రూపాయలా? ఏం అక్కర్లేదు. కొనండమ్మా, పాపం పిల్లకి అతమాటు కొంటారా ఏంటి? నువ్వు ఫ్రీగా గానీ ఇస్తావేంటి చాక్లెట్? ఇదిగో డబ్బులు తీసుకుని 10 రూపాయల చాక్లెట్ ఇ చాలు. అమ్మా ప్లీజ్ అమ్మా, చాక్లెట్ కొనమ్మా. మనకి 8 లక్షల సబ్స్క్రైబర్లు దగ్గరగా ఉన్నారు కదా, అయిపోయాక కొంటానులే. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మా అమ్మ నాకు చాక్లెట్ కొంటది. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఏంటంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఛానల్ పేరు చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాను.
ఏంటంటే మీకు ఓ ఆంటీ నా వీడియో అయిపోయినవండి, అప్పుడు చెప్తాను మీ పని. నీకోసం నా మనవడి కోసం సూప్ చేయించాను నేను. నువ్వు ఎలాగో వెళ్తున్నావు కాబట్టి చేయించాను కోసం కూడా నువ్వే ఆఫీస్కి తీసుకువెళ్ళిపో. ఎందుకంటే నేను విన్నాను వాడి మధ్య చాలా బిజీగా ఉంటున్నాడంట. మధు నేను అలా బయటికి వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. ఎక్కడికి మమ్మీ? మొన్న గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఆయిల్ ప్యాకెట్ మర్చిపోయాను రా. ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తాను డీమార్ట్కి వెళ్ళి. ఓ అవునా, అయితే ఆగు మమ్మీ, నేను కూడా వస్తా, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. సరేరా. ఓకేనా మధు? ఓకే మమ్మీ. మమ్మీ నేను మ్యాగీ తీసుకుంటున్నా మమ్మీ. సరే మధు. ఇక్కడ నూడిల్స్ చాలా కంపెనీస్ ఉన్నాయే, ఏది తీసుకోను? మమ్మీ నూడిల్స్తో అయితే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ చేసుకోవచ్చు, ఇవి తీసుకోనా? ఇష్టం మధు. అయితే దీనికి కావాల్సిన సోయా సాస్, వెనిగర్ ఇవి కూడా తీసుకుంటాను మమ్మీ. ఏంటి మమ్మీ ఇంకేమైనా తీసుకుంటున్నావా? అదే మధు, ఇక్కడ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ ఉంది, తీసుకోనా అని చూస్తున్నా. తీసుకో మమ్మీ, ఎలాగో సమ్మర్ కదా, బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చేసుకుందాం. మమ్మీ నా ఫేస్ వాష్ అయిపోయింది కదా, ఫేస్ వాష్ తీసుకోనా? తీసుకోరా. మమ్మీ బూస్ట్ కూడా తీసుకుంటున్నా, ఇంట్లో లేదుగా. ఏ ఫ్లేవర్ తీసుకోను మధు? చాక్లెట్ తీసుకో మమ్మీ. ఎంతైంది మమ్మీ బిల్లు? 3500 అయిందిరా. ఏంటి, ఒక ఆయిల్ ప్యాకెట్ కొనడానికి వచ్చి ఇంత బిల్ చేసామా మమ్మీ? మధు సర్లే పద. మమ్మీ. సో చాలా మంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు అందరూ చాలా వీడియోస్ కావాలని అడుగుతున్నారు కదా, నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ కూడా చేసేయండి. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా బినోమో యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించుకోండి.